ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన శరీరములో యూరిక్ యాసిడ్ అనేది వ్యర్థము. ఆ వ్యర్థమైన యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా బయటకు పోవాల్సింది బయటకు పోలేక రక్తములోనే ఎక్కువ మిగిలిపోతూ ఉంటుంది. రక్తములో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగే కొద్దీ మనకు అనేక రకాల నష్టాలు కలిగిస్తుంది ఆ యూరిక్ యాసిడ్ అనేది. మరి యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండటం వల్ల కలిగే నష్టాలు ఏమిటి, అసలు న్యాచురల్గా తగ్గాలంటే మన జీవనశైలి ఆహారపు అలవాట్లు ఎలా మార్చుకోవాలి, వీటి పట్ల మీకు అవగాహన కలిగించబోతున్నాం. ముఖ్యంగా మాంసకృతులు జీర్ణమై రక్తం లోపలికి వెళ్ళాక శరీరం ఆ మాంసకృతుల్ని వాడుకునే క్రమములో విడుదలయ్యే వ్యర్థమే యూరిక్ యాసిడ్ అనే వ్యర్థం విడుదలవుతుంది. యూరిక్ యాసిడ్ అనే దానివల్ల శరీరానికి అవసరమేమీ లేదు, ఇది వ్యర్థం కాబట్టి. ఈ వ్యర్థమైన యూరిక్ యాసిడ్ని ఏ రోజుకి ఆ రోజు కిడ్నీలు మూత్రం ద్వారా వడకట్టి బయటికి పంపించేస్తూ ఉండాలి. మరి ఎందుకు బయటకు పంపలేకపోతాయి, ఎందుకు బ్లడ్లో ఎక్కువ అవుతున్నదంటే కిడ్నీలు బయటకు పంపే మోతాదు కంటే మనం తినే ఆహారం ద్వారా ప్రోటీన్ నుంచి విడుదలయ్యే యూరిక్ యాసిడ్ ఎక్కువ అవటం వల్ల బ్లడ్లో మిగిలిపోతున్నది. అందుకని బ్లడ్లో యూరిక్ యాసిడ్ పెరగటం వల్ల అనేక రకాల ఇబ్బందులు మొదలవుతూ ఉంటాయి. ఈ యూరిక్ యాసిడ్ అనేది బయటకు పోవటానికి అవసరమైన విడగొట్టడానికి అవసరమైన యూరికేజ్ అనే ఎంజైమ్ సరిగా తయారు కాదు. యూరిక్ యాసిడ్ని బ్రేక్ డౌన్ చేసి బయటకు పంపించడానికి యూరికేజ్ అనే ఎంజైమ్ మన లోపల తయారవ్వాలి. కొంతమందికి ఇది సరిగా తయారవ్వక యూరిక్ యాసిడ్ బయటికి పంపలేదు శరీరం, అందుకని లోపల మిగిలిపోతూ ఉంటుంది. కిడ్నీలు వదిలేదానికంటే మనం తినే ఆహారం ద్వారా వచ్చే యూరిక్ యాసిడ్ ఎక్కువైందనుకోండి, ఇక బ్లడ్లో యూరిక్ యాసిడ్ ఎక్కువైనప్పుడు ముందుగా రక్తంలో యూరిక్ యాసిడ్ నిల ఉండే కొద్దీ పెరిగే కొద్దీ బ్లడ్లో pH పెరిగిపోతుంది. మన రక్తం క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. క్షార స్వభావం ఆల్కలినిటీ బాగా ఉన్నప్పుడే బ్లడ్లో ఎంజైమ్స్, హార్మోన్స్, రసాయనిక క్రియ, బాడీ మెటబాలిజం ఇవన్నీ సజావుగా సాగుతూ ఉంటాయి అన్నమాట. బ్లడ్లో యాసిడ్ కంటెంట్స్ పెరగటం అనేది బ్లడ్కి ఎప్పుడూ మంచిది కాదు. అందుకని ఈ రక్తములో ఉన్న ఆమ్లత్వాన్ని తగ్గించడం కోసం కిడ్నీలు యూరిక్ యాసిడ్ని బయటికి పంపిస్తూ ఉంటాయి. కానీ అట్లా బ్యాలెన్స్ చేసుకోవడానికి బయటికి పంపిద్దామంటే పోనంత ఎక్కువ తయారవుతున్నప్పుడు బ్లడ్ ఎసిడిక్గా మారిపోతుందన్నమాట. ఇది చాలా నష్టం మొట్టమొదటిది. ఇక రెండవ నష్టం తీసుకుంటేనండి, ఈ బ్లడ్లో ఎక్కువైన యూరిక్ యాసిడ్ ప్రయాణించేటప్పుడు రక్తనాళాల లోపల యూరిక్ యాసిడ్ ప్రయాణంలో లోపల పొర ఏదైతే రక్తనాళాల్లో ఎండోథీలియం పొర ఉంటుందో అది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఆ ఎసిడిక్ నేచర్ వల్ల ఎండోథీలియం పొర స్మూత్గా ఏవి అంటుకోకుండా పేరుకోకుండా జారి వెళ్ళిపోయేటట్టు ఉంటుంది. ఆ పొర పోతే ఫ్యాట్స్, కొలెస్ట్రాల్, అక్కడ ఏదైనా కొంత ప్లేట్లెట్స్ కానీ కొన్ని రకాల వ్యర్థాలు పేరుకునే అవకాశాలు వస్తాయి అన్నమాట. గోడకి లప్పం పెట్టి పేపర్ కొట్టేసి ఆయిల్ పెయింట్ వేస్తే చూడండి దుమ్ముదుళ్ళు ఎలా జారిపోతుందో అలా స్మూత్గా ఉండాల్సిన లేయర్ రఫ్ అయిపోతుంది యూరిక్ యాసిడ్ వల్ల. ఆ రఫ్నెస్ అనేది రకరకాల డిపాజిట్స్ కారణమవుతుంది. అది హార్ట్లో కనుక ఈ రఫ్నెస్ వస్తే హార్ట్ అటాక్, బ్రెయిన్ రక్తనాళాల్లో ఈ రఫ్నెస్ వచ్చి అక్కడ ఏమైనా పూడికలు పేరుకుంటే కనుక బ్రెయిన్ స్ట్రోక్స్ ఇట్లాంటివి వచ్చేస్తుంటాయి. అందుకని నున్నగా ఉన్న చోట కొవ్వు, కొలెస్ట్రాల్, ఈ ప్లేట్లెట్స్ కానీ ఇట్లాంటివి ఏమి కాల్షియం కానీ పేరుకోదు. ఆ రఫ్నెస్ వచ్చిన చోట పేరుకుంటుంది. అందుకని ఆ రఫ్నెస్కి యూరిక్ యాసిడ్ ఒక కారణం అవుతూ ఉంటుందన్నమాట. ఇక మూడో నష్టం తీసుకుంటే, ఇలా బ్లడ్లో ఎక్కువైన యూరిక్ యాసిడ్ని బయటికి పంపలేక బ్లడ్ ఏం చేస్తుంది, ఎక్కువైన యూరిక్ యాసిడ్ సర్క్యులేషన్ ద్వారా వెళ్ళి కీళ్ళ సందుల్లో, పెద్ద పెద్ద జాయింట్స్లోను, చిన్న చిన్న జాయింట్స్లోనూ పేరుకుంటుంది. జాయింట్స్లో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్గా పేరుకుపోయి డిపాజిట్ అవుతుంది. నిదానంగా యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఏం చేస్తాయి, జాయింట్ దగ్గర ఉండే కార్టిలేజ్ని డ్యామేజ్ చేసేస్తుంటాయి. అందుకని అక్కడ ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తూ ఉంటుంది జాయింట్ దగ్గర పేరుకుంటే. అందుకని అక్కడ రెడ్నెస్ రావటం, ఇట్లాంటి వేళ్ల దగ్గర, బొటన వేలు కాళ్ళ దగ్గర, ఇతర జాయింట్స్ దగ్గర పేరుకుని గౌట్ అనే సమస్య వస్తుంది. గౌట్ ఆర్థరైటిస్ అంటారు. మోకాళ్ళ దగ్గర ఇతర జాయింట్స్లో పేరుకుంటే ఆర్థరైటిస్ సమస్యలు రావటానికి, కీళ్ళ నొప్పులు రావటానికి మెయిన్గా యూరిక్ యాసిడ్ బ్లడ్లో పెరగడం అనేది ఒక కారణం కూడా. నాలుగవ నష్టం తీసుకుంటే, కిడ్నీలో స్టోన్ ఫార్మేషన్ ఎక్కువయ్యేటట్టుగా యూరిక్ యాసిడ్ కూడా చేస్తూ ఉంటుందన్నమాట. అందుకని బ్లడ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్కి కిడ్నీలో స్టోన్స్ కూడా దగ్గర సంబంధం ఉంటుంది.
ఇక 5వ నష్టం తీసుకుంటే యూరిక్ యాసిడ్ ఎక్కువయ్యే కొద్దీ బాడీలో ఇన్ఫ్లమేషన్ కండిషన్ పెరిగిపోతుంది. ఆ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఎక్కువ అవటం వల్ల మరి బాడీలో ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కానీ ఇతర దీర్ఘరోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ యూరిక్ యాసిడ్ తగ్గాలంటే యానిమల్ ప్రొడక్ట్స్ మానేయాలి. పాలు ఎక్కువగా వాడటం కానీ నాన్ వెజ్ ప్రొడక్ట్స్ తినకూడదు. అందరి డాక్టర్లు ఫస్ట్ ఇదే చెప్తారు. నాన్ వెజ్ ఎక్కువ తినేవారికి ఇవి ఎక్కువగా వస్తాయి, అందుకని ఫస్ట్ అది మానేయాలి. వెజిటేరియన్ ప్రోటీన్లో కూడా సోయా చిక్కుడు కానీ, చిక్కుడు గింజలు కానీ, బాదం పప్పులు ఇలాంటి కొన్ని విత్తనాలు మానేయాలి. ఇతరవి కొంచెం కందిపప్పు, పెసరపప్పు ఇట్లాంటి ఆకుకూరలు ఇలాంటి ప్రోటీన్స్ మీకు ఇబ్బంది లేదు, అలాంటివి వాడుకోవచ్చు, వాటికి పెరగదు. ఇది ఫస్ట్ మార్పు చేసుకోవాలి. ఇక నెక్స్ట్ మంచినీళ్ళు బాగా ఎక్కువ త్రాగాలి. నీళ్లు తక్కువ త్రాగటం వల్ల యూరిన్ తక్కువ ఫామ్ అవుతుంది. బ్లడ్లో ఉన్న యూరిక్ యాసిడ్ని కిడ్నీలు బయటకు పంపలేవు, బ్లడ్లో మిగిల్చేస్తాయి అన్నమాట. కాబట్టి యూరిక్ యాసిడ్ పెరగటానికి నీళ్లు తక్కువ తాగటం కారణం కాబట్టి మంచినీళ్ళు బాగా త్రాగండి. అలాగే ఆహారాల్లో ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకుంటే యూరిక్ యాసిడ్ రాకుండా ఉంటుందన్నమాట సహజంగా. అంటే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. పాలిష్ పట్టని ధాన్యాలు, పప్పులు ఇవి చాలా చాలా మంచిదన్నమాట. ఇవన్నీ ఇట్లాంటి అలవాట్లు కనుక మార్చుకుంటే రాకుండా ఉంటాయి, వచ్చిన వారికి కూడా తగ్గుతాయి. కానీ బ్లడ్లో యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండే పెయిన్స్ ఉన్నప్పుడు ఇమీడియట్గా తగ్గటానికి మీరు ఒక 3 రోజులు, 2 రోజులు, 4 రోజులన్న హనీ వాటర్ ఫాస్టింగ్ చేయండి. కొబ్బరి నీళ్ళు, తేనీళ్ళు తాగుతూనే రోజులో ఫాస్టింగ్ ఉంటారు. ఆ తర్వాత 4-5 డేస్ జ్యూస్ ఫాస్టింగ్ చేయండి. పైనాపిల్ జ్యూసు, దానిమ్మ జ్యూసు, చెరుకు రసము, కొబ్బరి నీళ్ళు, అలాగే పులుపు తక్కువ ఉండే కమలా జ్యూస్ కానీ ఇట్లాంటివి తాగుతూ ఉండండి. ఇలా జ్యూస్ ఫాస్టింగ్, హనీ ఫాస్టింగ్లోనే ఇట్లా 1 వీక్ చేసేసరికి యూరిక్ యాసిడ్ బ్లడ్లో అనేది కంప్లీట్గా నార్మల్ అయిపోతుంది. ఎంత సింపుల్గానో తగ్గిపోతుంది అన్నమాట. తర్వాత ఒకరోజు ఫ్రూట్స్ తినేసేసి ఫుడ్లోకి వెళ్ళండి. ఇప్పుడు మనం చెప్పినవన్నీ 4 రకాల 5 రకాల అలవాట్లు కనుక మీరు ఇట్లా మార్చుకుంటే యూరిక్ యాసిడ్ నుంచి మందులు వాడకుండా న్యాచురల్గా బయటపడవచ్చు. శరీరానికి అనేక రకాల ఇబ్బందులు రాకుండా రక్షించుకోవడానికి బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.